అనేటటువంటి లక్షణం ఏర్పడుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితం చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టడానికి యోగ్యమైనటువంటి మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతి. అవిచ్ఛిన్నంగా 87 సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు. ఒక సన్యాసికి వేరొక సన్యాసి ఎదురు పెడితే ఎవరికి నమస్కరించాలి? ఎందుచేత అంటే నమస్కారానికి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఒక గృహస్థు ఉన్నాడు అనుకోండి, ఆయన సన్యాసికి నమస్కరిస్తాడు. బ్రహ్మచారి సన్యాసికి నమస్కరిస్తాడు. వానప్రస్థు సన్యాసికి నమస్కరిస్తాడు. సన్యాసి ఎంత చదువుకున్నాడు అన్న దాంతో నిమిత్తం లేదు. కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయ వస్త్రం కట్టుకుని సత్యదండాన్ని పట్టుకున్నంత మాత్రం చేత యతి పూజ్యుడు, ఆయన్ని నమస్కరించాలి అని శాస్త్రం చెప్తోంది. అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. సన్యాసి ఏ సన్యాసికి నమస్కరించాలి? 2 సన్యాసులు ఎదురుపడ్డారనుకోండి, ఎవరెవరికి నమస్కరించాలి? ఏమంటే వచ్చిన నష్టమే ఉంది, మీరేగా అన్నారు వినయమని. ఎవరెవరికి పెట్టుకుంటే వచ్చిన నష్టమే ఉందండి? అది కాదు. ఒకరికన్నా ఒకరు అధికులై ఉంటారు ప్రమాణముల చేత. అధికుడైన వాడికి అంత తేజస్సు లేనివాడు నమస్కరించకపోయినా, వారు వచ్చినప్పుడు వీడు లేవకపోయినా వీడి ప్రాణములు వాటి స్థానముల నుంచి పైకి లేస్తాయి. అందువల్ల తేజస్సు క్షయం అవుతుంది. కాబట్టి నమస్కరించాలి. తనకన్నా తేజోమూర్తి అని గుర్తెరిగినప్పుడు వయస్సుతో సంబంధం లేదు, నమస్కారం చెయ్యవలసిందే. కాబట్టి 2 సన్యాసులు కలుసుకున్నారనుకోండి, అప్పుడు ఎవరెవరికి నమస్కారం చేయాలి? దానికి ఒక ప్రమాణం ఉండాలి కదా. అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్యాలు చేశారో, చాతుర్మాస్యం వ్రతం సన్యాసులకు, ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేశారో వారికి మిగిలిన వారు నమస్కరించాలి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉండగా 13వ ఏట సన్నిధించి చాతుర్మాస్యాలు మొదలు పెడితే 100 సంవత్సరములు చేశారు. అంటే 87 సంవత్సరములు చాతుర్మాస్యాలు చేశారు. అంటే వారికి వారు నమస్కరించవలసినటువంటి వారు ఈ భూమండలం మీద లేరు. ఎవరైనా ఈ భూమండలం మీద నమస్కరించవలసి వస్తే ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికే. ఆయన నమస్కరించవలసిన వాడు ఇక లేరు. అప్పుడు ఏమనాలి? చూశారా నేను ఏ స్థాయికి వెళ్ళానో అనాలి. ఆయన ఏమన్నారో తెలుసా? ఇది చాలా అపురూపమైన విషయం కదా అన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, అవును, నిక్కచ్చిగా అపురూపం. ఎందుకో తెలుసా? నేను కలియుగంలో పుట్టడం నా అదృష్టం, త్రేతాయుగంలో పుట్టకపోవడం నాకు గొప్ప వైభోగం అన్నారు. అదేమిటి? మేమంటున్నదొకటి, మీరంటున్నదొకటి, ఏమిటి మీకు పట్టిన అదృష్టం కలియుగంలో అంటే? ఆయన అన్నారు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి నరుడిగా భూమి మీద నడయాడాడు. 16 గుణములతో శోభించాడు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన పురుషోత్తముడైనప్పటికీ నరుడిగా ఈ భూమి మీద నడయాడాడు కనుక త్రేతాయుగంలో సన్యాసాశ్రమంలో ఉన్న నేను కనబడితే రాముడు నాకు నమస్కరించి ఉండేవాడు. నేను రాముడికి నమస్కరించలేకపోయేవాడిని. కలియుగంలో పుట్టాను కాబట్టి 87 చాతుర్మాస్యాలు చేసినా రాముడికి నమస్కరించుకుంటున్నానన్నాడు. ఏమి చెప్పాలి ఆయన వినయం? అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే. నేనైతే అనుకుంటాను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో కొన్ని ఘట్టాలు విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో అంతర్గతమైన అంశములు కావాలి. అప్పుడు అది ఛాందసత్వం కాదు. అసలు ఒక పిల్లవాడు, ఒక పెద్దవాడు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలంటే పెద్దల యొక్క జీవిత చరిత్ర చదవాలి. దేనికి పారాయణ చేస్తామంటే అదిగో వాళ్ళు చెప్పిన విషయాలు మనసులో బాగా నాటుకోవడానికి, అలా బ్రతకడానికి, ధర్మమునందు అనురక్తి కలగడానికి పెద్దల యొక్క జీవిత చరిత్రని సింహావలోకనం చేయడం. అంతేకాని నిజానికి వారి గురించి మనం తెలుసుకోగలమనా, వారి గురించి మనం చెప్పగలమనా? ఒక్కనాటికి అది సంభవం అయ్యే విషయం కాదు. వారు పలికిస్తే పలకాలి తప్ప వారి గురించి పలకడానికి నేనెంతటి వాణ్ణి?
మహాపురుషులలో మళ్ళీ వేళ్లతో లెక్క పెట్టగలిగినటువంటి మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, కర్ణాటక రాష్ట్రంలో హోయసల బ్రాహ్మణ కుటుంబంలో ఋగ్వేదాన్ని ప్రధానంగా చేసుకున్నటువంటి కుటుంబంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు స్వామినాథన్ అనేటటువంటి లౌకికమైనటువంటి పేరుతో పుట్టారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహాలక్ష్మమ్మ గారు. ఇందులో వారే 95వ ఏట కూడా ఒకసారి మాట్లాడుతూ చెప్పిన మాట, వారేమి శాస్త్రాన్ని ప్రమాణం చేసి నిప్పులు కడిగి ఎప్పుడూ శాస్త్రం గురించి మాత్రమే ఆలోచించేటటువంటి తండ్రి గారి కడుపున పుట్టినవారు కారు. వాళ్ళ అమ్మగారి మడి గురించి మాట్లాడుతూ ఆయన ఒకసారి చెప్పుకున్నారు, మా అమ్మగారిది శ్రాద్ధమడి అని చెప్పారు. అంటే మామూలుగానే మడి కట్టుకుంటే చాలా ఛాందసంగా పాటిస్తారు, ఇక శ్రాద్ధం పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా మడి పాటిస్తారు. మా అమ్మగారిది శ్రాద్ధమడి అని చెప్పారు. ఆవిడ అంత ఆచారం పాటించేవారు. తండ్రి గారు ఆంగ్ల విద్యను అభ్యసించారు, వారు ప్రభుత్వోద్యోగం చేశారు. అందుకే విద్యాశాఖలో వారు పాఠశాలలని తనిఖీ చేసేటటువంటి అధికారిగా కొంతకాలం ఉద్యోగం చేశారు. అలా ఉద్యోగం చేశారు కాబట్టి ఫిరంగిపురం, విల్లుపురం మొదలైనటువంటి అనేక ఊళ్ళల్లో ఉద్యోగం చేశారు. ప్రతిరోజు ఏదో శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండడం, విశేషమైనటువంటి కర్మిష్టిగా జీవించడం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క తండ్రి గారి విషయంలో అన్వయం కాలేదు. కానీ వారు చాలా భక్తితత్పరులు, పీఠముల యందు అపారమైనటువంటి గౌరవం కలిగిన వారు. కానీ వారు చదువుకున్నది ఆంగ్ల సంబంధమైన చదువు, చేసినది ప్రభుత్వపరమైనటువంటి రాజోద్యోగం. వారి కడుపున మొట్టమొదట ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పటికీ మనకి గోదావరి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఒక అలవాటు ఉంది. ఏమిటి అంటే, తాతగారి పేరు ఏది ఉంటుందో, అంటే తండ్రి గారి పేరు ఏదై ఉంటుందో దాన్ని పెద్ద కొడుక్కి పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క తండ్రి గారి పేరు తన కడుపున పుట్టినటువంటి పెద్ద కొడుక్కి పెట్టుకున్నారు. అందుకని పెద్ద ఆయన పేరు గణపతి శాస్త్రి. శాస్త్రంలో ఒక్క కొడుకు కాదు, ఒక కన్ను కాదు అని, కాబట్టి 2 కొడుకులు ఉండాలి అని, 2వ కుమారుడు కలగాలి అని ఆయన చాలా కాలం పరితపించి దేవతలకి ప్రార్థన చేశారు. చిట్ట చివరికి వాళ్ళ కులదైవం స్వామినాథన్, ఇప్పటికీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్వామిమలైలో కొలుస్తూ ఉంటాం. ఆ స్వామిమలైలో ఉండేటటువంటి స్వామినాథుణ్ణి ఉపాసన చేస్తే ఆయన అనుగ్రహం చేత కుమారుడు కలిగాడు. ఆ కలిగినటువంటి కుమారుడికి స్వామినాథుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ స్వామినాథుడే తర్వాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనేటటువంటి ఖ్యాతి పొందినటువంటి నడిచే దేవుడై లోకంలో విశేషమైనటువంటి ఖ్యాతిని సముపార్జన చేశారు. ఆ స్వామినాథుడు జయనామ సంవత్సరంలో అనురాధ నక్షత్రంలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి తిథి నాడు 1894 సంవత్సరం మే 20వ తారీఖున ఈ లోకంలో అవతరించారు. కానీ ఆయన పుట్టినప్పుడు ఒక మహాపురుషుడు అవతరించాడని ఎవ్వరూ అనుకోలేదు. విల్లుపురంలో పనిచేస్తున్నారు వాళ్ళ నాన్నగారు అప్పటికి. ఆ విల్లుపురం అనబడేటటువంటి పట్టణంలో హనుమంతుని యొక్క దేవాలయం ఉన్నటువంటి వీధిలో ఆ ఇంట్లో ఆయన జన్మించారు. అప్పుడు ఆ ఇల్లు అంత గొప్పదవుతుందని ఎవరు ఊహించలేదు. ఇప్పుడది కంచికామకోటి పీఠ పరిపాలితమైనటువంటి ప్రాంగణంగా ఒక వేద పాఠశాల నిర్వహింపబడుతోంది. అందులో అక్కడ ప్రభవించి స్వామినాథన్ అని పేరు పెట్టబడింది. వారు పుట్టినది జయనామ సంవత్సరం. జయ జయ ఇది ఆమ్రేడితంగా 1-2 మాటలు ఎవరికి అన్వయం చేస్తారు అంటే శంకరాచార్యులు వారికి అన్వయం చేస్తారు. జయ జయ శంకర, హర హర శంకర అంటారు. ఇప్పటికీ శంకర జయంతి ఎక్కడైనా జరిపితే పెద్ద పెద్ద ప్రవచనాలు అక్కర్లేదు, సభలో అందరూ కూర్చుని జయ జయ శంకర, హరహర శంకర భజన చేస్తే చాలు అని ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారే చెప్పారు. జయ జయ వారు జయశీలురు. శంకర భగవత్పాదుల జీవితంలో అపజయమన్న మాట ఎరుగరు. అందుకని జయ జయ శంకర, హరహర శంకర, ఎవరి పేరెత్తినంత మాత్రం చేత, ఎవరిని స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి స్థితిని పొందినవారు కాబట్టి జయ జయ శంకర, హరహర శంకర. మళ్ళీ ఆ శంకర భగవత్పాదులే అవతరించారు.
అందుకే జయనామ సంవత్సరంలో పరమసాత్వికమైనటువంటి అనురాధ నక్షత్రంలో వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదులు, వైశాఖ మాస కృష్ణపక్ష పాడ్యమి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పంచానన లగ్నంలో పుట్టారు. పంచానన అన్న మాటకు అర్థం ఏంటంటే ఆననము అంటే ముఖం, 5 ముఖములు ఒకటైతే పంచానన లగ్నము అని బాహ్యార్థం. ఏ 5 ముఖములు? శంకరాచార్యుల వారి చుట్టూ 4 శిష్యులు కూర్చుని ఉంటారు. శిష్యులు ఒకటి గురువు ఒకటి కాదుగా, గురువే శిష్యుడు, శిష్యుడే గురువు. ఆత్మావై పుత్రనామాసి అన్నట్టే అయినప్పుడు ఈ 4 శిష్యులు గురువు కలిపి ఒకటై శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసి మళ్ళీ భూమి మీద నడయాడితే అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అందుకే పంచానన లగ్నంలో వైశాఖ మాసంలో కృష్ణ ప్రతిపత్తి తిథి యందు మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించి స్వామినాథుడు అని పేరు ఉంచబడ్డారు. అందరూ పిల్లలు ఎలా ఆడుకుంటుంటారో చిన్నతనంలో ఆయన అలాగే ఆడుకుంటుండేవారు. ఆంగ్ల విద్య నేర్చుకునేవారు. యథార్థానికి వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కోరిక ఏమిటంటే వాళ్ళ అబ్బాయి జిల్లా స్థాయిలో విద్యాశాఖాధికారి కావాలి, అది ఆయన కోరిక. మా అబ్బాయి జిల్లా స్థాయిలో విద్యాశాఖాధికారి అయినా, ఇప్పుడు ఐఏఎస్ అంటున్నాం, ఆ రోజుల్లో ఐసీఎస్, మా వాడు ఐసీఎస్ ఆఫీసర్ అయినా నాకు అంతకన్నా ఇంకేం అక్కర్లేదు అని మురిసిపోతుండేవారు. పిల్లవాడు అపారమైనటువంటి గ్రహణశక్తి కలిగినటువంటి వాడు, ఎంతో గొప్పగా చదువుకునేవాడు. ఆ పిల్లవాడు చిన్నతనంలో చదువుకుంటుండగా ఆ పాఠశాలని పర్యవేక్షించడానికి వచ్చినటువంటి విద్యాశాఖాధికారి ఈ పిల్లవాడు స్వామినాథన్ చదివినటువంటి చదువు, ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు చెప్పిన తీరుకి సంతోషించి ఒక తరగతిలో చదువుకుంటున్న పిల్లవాడిని ఆ తరగతి నుండి పై తరగతిలోకి ఉత్తీర్ణుణ్ణి చేసేశాడు. అంటే అంతటి గ్రహణ శక్తి కలిగిన వారు చిన్నప్పటి నుంచి కూడా అంత బాగా విషయాన్ని ప్రతిపాదించేవారు. ఆలోచన యందు స్పష్టత చిన్నతనం నుంచి కూడా వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. దీనికి తోడు సంగీతాభ్యాసం చేశారు. ఎందుచేత అంటే స్వామినాథన్ యొక్క తండ్రిగా, స్వామినాథన్ అని నేను అన్నప్పుడల్లా పూర్వాశ్రమనామం చెప్తున్నాను అని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాల్యం చెప్తున్నాను కాబట్టి స్వామినాథన్ అంటున్నాను. స్వామివారి యొక్క తండ్రి గారికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. అది ఆ ఏది పాడనివ్వండి, ఆ పాడుతున్నటువంటి కీర్తన యొక్క భావాన్ని బాగా తెలుసుకుని ఆ భావంతో రమిస్తూ పాడుతుండేవారు. స్వామినాథన్కి కూడా చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది. అందుకే తరువాతి కాలంలో పీఠాధిపత్యంలో ఉన్నప్పటికీ కూడా రాత్రి 1 గంటన్నర 2 గంటల సమయంలో వీణ వాయించేవారట. అలా వారు వీణ వాయిస్తుండగా వారు పర్ణశాలలో ఉండి వీణ వాయిస్తుంటే ఆ ద్వారం పక్కన నిలబడి చూసి సంతోషపడిపోయినటువంటి మహానుభావులు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు. ఆ వీణ వాయిస్తూ పొంగిపోయేవారు. చిన్న వీణ పట్టుకుని కామాక్షి పరదేవత పూజ అంతా పూర్తి చేశాక ఆ వీణ మీటుతూ చిన్న వీణని నాదోపాసన చేస్తుండేవారు. ఏమండి, ఆ నాదోపాసన చేస్తూ పరవశించిపోతూ ఉండేవారు. సుగుణాభిరాముడు చిన్నతనంలోనే ఎన్ని గుణములో, నిజంగా పువ్వుకి తావి అబ్బినట్టు అబ్బాయి. కానీ పిల్లవాడు చదువుకుంటున్నది ఒక క్రైస్తవ పాఠశాలలో చదువుకుంటుండేవారు. చిన్నతనంలో నాటకం వేసినప్పుడు కూడా ప్రిన్స్ ఆర్థర్ అనబడేటటువంటి పాత్ర ఒకటి నాటకంలో పోషించారు. ఇంగ్లీష్ చాలా బాగా చదివేవారు. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆయనకి క్రికెట్ ఆట అంటే అంత ఇష్టం ఉండేది కాదు. అలాగే ఆ రోజులలో క్రికెట్ కాకపోతే ఫుట్బాల్ ఆడాలి. ఫుట్బాల్ ఆడడానికి ఆయన శరీర దారుఢ్యం సరిపోయేది కాదు. ఆయనకి పరమసున్నితంగా ఉండేటటువంటి చిన్న బంతి పట్టుకొని బ్యాడ్మింటన్ ఆడడం అంటే చాలా ఇష్టం. సూర్యాస్తమయం వరకు ఆడేవారు. అప్పటి నుంచి ఎంత నియమం అంటే ఆ రోజులలో విల్లుపురంలో ఉన్నటువంటి గృహస్థులందరూ కూడా బయటికి వచ్చి గృహాల యొక్క ఉపరిభాగాన్ని చూస్తూ ఏట్లో స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేసేవారట. వీళ్ళు స్కూల్ నుంచి వెళ్ళి ఆడుకుంటున్నారుగా, అందుకని వాళ్ళందరూ సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చే సమయానికి పాఠశాలలో చదువుకున్న బట్టలు విప్పి పక్కన పారేసి గోచి పెట్టుకుని ఏట్లో దిగి స్నానం చేసి పెద్దవాళ్ళ దగ్గర విభూతి తీసుకుని పెట్టుకుని అక్కడే కూర్చొని సంధ్యావందనం చేసి ఇంకా వెళుతుంటే ఆడుకునేవారు, లేకుంటే ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ చదువంతా కూడా ఆంగ్ల మాధ్యమంలో జరిగింది. ఆంగ్లాన్ని ప్రధానం చేసుకుని చదివారు.
అలా చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు కొన్ని జరిగాయి. ఏదో ఆయన చిన్నతనంలో మాట్లాడుతుంటే పంచవన్నెల చిలుక అంటారు చూడండి, ఆ చిలక పలికితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉండేవిట మాటలు. ఆవిడికి తరువాత 5 కుమారులు కలిగారు మహాలక్ష్మమ్మ గారికి. 5 కుమారుల్లో ఈ పిల్లవాడిని మాత్రం గిమి గిమి అని పిలిచేవారు. కన్నడ భాషలో గిమి అంటే పంచవన్నెల చిలుక అని అర్థం. గిమి గిమి అని పిలుచుకుంటూ ఉండేవారు. మొట్టమొదటి వారు గణపతి శాస్త్రి గారు, రెండవ వారు స్వామినాథన్, మూడవ వారు సాంబమూర్తి శాస్త్రి గారు. సాంబమూర్తి శాస్త్రి గారు చాలా కాలం కంచకామకోటి పీఠానికి శ్రీకార్యం చేశారు. సాంబమూర్తి శాస్త్రి గారు తర్వాతి వారు సదాశివ శాస్త్రి గారు, 5వ వారు కృష్ణమూర్తి శాస్త్రి గారు. కృష్ణమూర్తి శాస్త్రి గారు ఋగ్వేదంలో దిట్ట. వారు ఇప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న 69వ పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీ స్వామి వారికి ఋగ్వేదం నేర్పినటువంటి విద్వాంసులు. ఈ 5 కుమారుల తర్వాత ఒక్క ఆడపిల్ల పుట్టింది. ఆమెకు లలితాంబిక అని పేరు పెట్టారు. ఈ పిల్లవాణ్ణి, రెండవ పిల్లవాణ్ణి తల్లిదండ్రులు పరమ ప్రేమతో గిని గిని అంటే పంచవన్నెల చిలుక అని పిలుస్తుండేవారు ఆయన ముద్దు మాటలు విని. ఆయన చిన్నతనంలో ఒక విశేషం జరిగింది. తండ్రి గారు చిదంబరంలో జరిగేటటువంటి ఉత్సవం చూడ్డానికి బయలుదేరి వెడుతుంటే ఈ పిల్లవాడు కూడా వెంటబడ్డాడు. స్వామినాథన్, నాన్నగారు నేను వస్తాను తిరణాలు చూడ్డానికని. తండ్రి గారు అన్నారు, వద్దురా, తిరణాలంటే చాలా ఒత్తిడిగా ఉంటుంది, చాలా విశేషంగా జనం ఉంటారు, అమ్మ రావట్లేదు, గబుక్కులు ఎక్కడైనా తప్పిపోతే ఇబ్బంది, వద్దన్నారు. కాదు వస్తానన్నాడు. సరే పిల్లవాడిని తీసుకుని చిదంబరం వెళ్ళారు. చిదంబరంలో తన స్నేహితుడి ఇంట్లో విడిది చేశారు. ఆ రోజు రాత్రి పిల్లవాడిని పడుకోబెట్టారు. ఏదో రాత్రి 10 అయితే తప్ప ఉత్సవం ప్రారంభం అవదు. పిల్లవాడిని పడుకోబెట్టి జో కొట్టారు. పిల్లవాడు గాఢ నిద్రలో గడిపాడు. తీరా ఉత్సవం చూడడానికి వెళ్ళాలి. వెంటబడి వచ్చాడు ఉత్సవం చూస్తానని. లేపితే అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మగారు రాలేదు, నిద్రలో ఉన్నాడు, లేపడం ఎందుకులే అని చెప్పి పిల్లవాడిని లేపకుండా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక్కరూ ఉత్సవం చూడడానికి వెళ్ళారు. ఆ రోజు చిదంబరంలో కని విని ఎరుగినటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో అందరూ చెల్లాచెదరైపోవడంలో ఎందరో పిల్లల్ని తొక్కేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బ్రతుకు జీవుడా అని ఎలాగో అలా తన స్నేహితుడి ఇంటికి చేరారు. ఆశ్చర్యం ఏమిటంటే చిదంబరం రాకుండా ఇంటి దగ్గర ఉండిపోయినటువంటి మహాలక్ష్మమ్మ గారికి కలొచ్చింది. కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగిందని, పెద్ద తొక్కిసలాట అయిందని కనపడింది. ఆవిడ తుళ్ళుపడి లేచి తనకి అత్యంత ముద్దుల పట్టి పిల్లవాడికి ఏమైందో అని ఇక నిద్ర పట్టక భగవన్నామని చెప్పుకుంటూ కూర్చున్నాడు. బహుశः ఆ నామ సంకీర్తనం, ఆ నామ వైభవమే స్వామినాథన్ని రక్షించింది. తెల్లవారేటప్పటికీ పెరుగు అమ్మేటటువంటి అవ్వ వచ్చింది. ఆవిడ వార్తలన్నీ సేకరించి పట్టుకొస్తుండేది. ఆవిడ వస్తూనే, అమ్మ విన్నారా, రాత్రి చిదంబరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందిట అన్నారు. తర్వాత రైల్లో కూరగాయలు అమ్మేవాళ్ళు కూరగాయల బుట్టలు పట్టుకుని వచ్చి చిదంబరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, తొక్కిసలాట జరిగింది, ఎందరో శరీరం వదిలిపెట్టేశారని చెప్పారు. ఆవిడ పిల్లవాడి కోసం బెంగపెట్టేసుకున్నారు. ఈలోగా భర్త గారు పిల్లాన్ని ఎత్తుకుని ఇంటికి వస్తున్నారు. ఆవిడ చూసి మురిసిపోయి కళ్ళంబట ఆనందాభాష్పాలు కారుస్తూ పిల్లాన్ని గట్టిగా కౌగిలించేసుకుని, నాన్న ఇంకా నేను నిన్ను ఎప్పుడు జీవితంలో విడిచిపెట్టనురా అన్నారు. ఆ విడిచిపెట్టనురా అన్న తల్లి అనుకోకుండా తన ప్రమేయం లేకుండా 13వ ఏట మన కోసం ఆ పిల్లవాడిని కంచికామకోట పీఠానికి ఇచ్చేసి ఇక జీవితంలో పిల్లవాడిని చూడడానికి అవకాశం లేకుండా పక్కకి తప్పుకున్నారు. మహాలక్ష్మమ్మ గారి పేరు చెప్తే నిజంగా మనందరం కూడా 2 చేతులు కైమోడ్చి నమస్కరించాలి మహాతల్లికి. అటువంటి కొడుకుని పీఠాధిపత్యానికి ఇచ్చి ఇంతమందికి మార్గదర్శనం చేయించింది ఆ తల్లి. ఆ పిల్లవాడు చూశారు. మరి పెద్దవారైన తర్వాత వారు జగద్గురువులు మీరు అంటే జగత్తు నాకు గురువు అన్నారు. యథార్థం. ఎవ్వరికీ రానటువంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలన్నీ చిన్నతనంలో ఆయనకే వస్తుండేవి. ఆయన చెప్పుకున్నారు పెద్దవారైన తర్వాత. ఆయన చాలా చిన్న పిల్లవాడిగా ఉండగా పక్కింటి వాళ్ళు తాళం వేసి ఏదో ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఒక రాత్రి వేళ పక్కింట్లో ఏదో పెద్ద శబ్దం వచ్చింది. దొంగలు పడ్డారనుకుని ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని వచ్చారు.
కర్రలు పట్టుకొచ్చి అరిస్తే లోపల ఉన్న దొంగలు చప్పుడు చేయకుండా ఉండాలి, కానీ చప్పుడు ఎక్కువైపోతోంది. ఏమిటి చప్పుడు ఎక్కువైపోతోంది, ఏం జరుగుతోందని తాళం బదలగొట్టి లోపలికి వెళ్ళారు. ఆ ఇంటి యజమానులు ఊరు వెళ్ళిపోయే ముందు బెల్లం పానకం ఓ చెంబులో, ఇరుకైనటువంటి మూతి కలిగిన చెంబులో పానకం కలుపుకొని పాత్రలో పోసుకొని తాగి చెంబు వదిలిడిపోయారు. రాత్రి పిల్లి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి బెల్లం వాసనకి ఎలాగో అలా దాని ముఖాన్ని దూర్చేసి ఆ పానకం మిగిలిపోయిన బెల్లం నాకేసింది. ముఖం విడిపించుకుందామంటే ఆ చెంబులోంచి ఊడి పడలేదు దానికి. అప్పుడు దానికి కంగారు వచ్చింది. కంగారు వచ్చి ఆ చెంబుతోటే పరిగెత్తడం మొదలెట్టింది. ఆ పరిగెత్తడంలో చెంబెళ్ళి బిందెలకి పాత్రలకి కొట్టుకుని కింద పడిపోతున్నాయి, చప్పుడవుతోంది. అయ్యే కొద్దీ దానికి భయం ఎక్కువైపోతుంది, ఇంకా ఇంకా పరిగెడుతోంది. దొంగలు పడ్డారని అందరూ అనుకున్నారు. ఊరంతా లేచిపోయింది. తీరా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి పిల్లి పానకం పాత్రలో ముఖాన్ని పెట్టింది. అప్పుడు జాగ్రత్తగా ఒకడు పానకం పాత్ర పట్టుకున్నాడు, ఇంకో నలుగురు పిల్లిని పట్టుకుని టక్కన లాగేస్తే బుర్ర ఊడిపోతుందని మెల్లగా ఆ ముఖాన్ని దాంట్లోంచి విడిపించి పిల్లిని వదిలేశారు. అందరు అన్నారు, దిక్కుమాలిన పిల్లి రాత్రి అందరికీ నిద్రాభంగం చేసింది అన్నారు. ఈ పిల్లవాడు స్వామినాథన్ చాలా చిన్నవాడు. ఆయన పడుకుని అనుకున్నారు, ఓహో ఈ పిల్లి ఆ అడుగున ఉండిపోయిన బెల్లం పాక నాకాలన్న ఆశతో కదూ అందులో తలపెట్టి ఇరుక్కుపోయింది. మనిషి జీవితంలో ఎక్కడ దేనికి ఇరుక్కుపోయినా కారణం ఆశ కదూ. ఆశ మనిషిని ఎంత ఇరుక్కుపోయేటట్టు చేస్తుంది అని అనుకున్నారు. తర్వాత వారికి 90 ఏళ్ళు వచ్చిన తరువాత ఉత్తర భారతదేశంలో యాత్రలో ఉండగా ఇదే సందర్భం జరిగింది. మళ్ళీ పీఠ ప్రాంగణంలో ఆ పీఠం విడిది చేసి ఉన్న చోట పానకపు పాత్రలో పిల్లి బుర్ర పెట్టి అలాగే ఇరుక్కుపోయింది. పెద్ద గడబిడ జరిగిన తర్వాత మహాస్వామి వారు ఏమిటని అడిగితే చెప్పారు. ఆయన చిన్నతనంలో జరిగింది గుర్తు చేసుకుని, అంటే ఆ పీఠంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఇక పైన పిల్లులకి అందకుండా పాత్ర తొలిచి పెట్టేద్దాం అన్నారు. ఆయన అన్నారు, విశాలమైన పాత్రలో పానకం కలిపితే పోలా, పిల్లి నాకుతుంది కదూ, అది నాకకుండా విశాలమైన పాత్రలో చేయవలసిన అవసరమే ఉంది. అదే ఇరుకు పాత్రలో ఎందుకు, విశాలమైన పాత్రలో చేస్తే పోలా. భూతదయ రక్తంలో అన్వయం అయిపోయింది. అది కృతకంగా అంటించుకుంటే వస్తుందండి. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో రైల్లో ప్రయాణం చేస్తూ గుమ్మం దగ్గర నించున్నారు. కాలి చెప్పు ఒకటి జారి కింద పడింది. అది ప్లాట్ఫామ్కి రైలుకి మధ్యలో పడింది. వెంటనే ఆయన రెండో చెప్పు వదిలేశారు. పక్కనున్న వాళ్ళు అన్నారు, అదేంటి రెండో చెప్పు వదిలేశారన్నారు. ఆయన అన్నారు, ఒక్క చెప్పు నాకెందుకు పనికొస్తుంది, రెండూ వదిలేస్తే ఎవరికైనా పనికొస్తుంది అన్నారు. అందుకు మహాత్ముడయ్యాడు. నేనైతే అలా ఆలోచిస్తానా? ఆ ఒక్క చెప్పు అట్టే పెట్టుకుని రైలు వెళ్ళిపోయిన తర్వాత ఏడి చేతలు పారేస్తాను, అప్పుడు ఎవరికీ పనికిరాదు. గాంధీ గారు అయితే వెంటనే చెప్పు వదిలిపెట్టాడు. మహాత్ముల యొక్క జీవితం అలా ఉంటుంది. అలా చిన్నతనంలో వారి చేతులకి మురుగులు వేశారు వాళ్ళ అమ్మగారు. వేస్తే కొంచెం అవి వదులు చేయవలసి వచ్చింది. ఓ రోజున పెద్ద టీవీగా వీధిలో కూర్చుని చిన్న కుర్చీలో కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నారు. అటుగా వెళ్ళిపోతున్నాడు ఒక దొంగ. చూశాడు, పిల్లవాడు ఒక్కడే కూర్చున్నాడు, చేతులకి బంగారు మురుగులు ఉన్నాయని. దగ్గరికి వచ్చాడు. కాబోయే ఆధ్యాత్మిక చక్రవర్తి కదూ ఆ టీవీ, ఇలా అన్నారు. కూర్చున్నాడు పక్కన. కనుబొమ్మలు ఎగరేశారు ఏమని. వాడు ఎంతో మర్యాదగా, మహాప్రభో మీ చేతులకి ఈ బంగారు మురుగులు ఇరుకుగా ఉన్నాయి, వీటిని వదులు చేసి సాయంకాలానికి పట్టరానా అన్నాడు. ఓ అలాగే పట్టుకెళ్ళి, నీ పేరేమిటి అన్నారు. అంటే వాడంత తెలివైన వాడన్నాడు, నా పేరు పొన్నుస్వామి అన్నాడు. తమిళంలో పొన్ను అంటే బంగారం. పొన్నుస్వామి నా పేరు అన్నాడు. పొన్నుస్వామి సాయంకాలానికి పట్టరా అని తీసుకో అన్నారు. తీసి ఇచ్చేశారు. ఆ చేతులకి ఆ మురుగులు లేకుండా ఇంట్లోకి వెళ్ళి అమ్మ దగ్గరికి, అమ్మ మురుగులకు వచ్చే ఇరుగ్గా ఉన్నాయి కదా, వదులు చేయమని పొన్నుస్వామికి ఇచ్చానన్నారు. పొన్నుస్వామి ఎవడరా, నువ్వివ్వడం ఏమిట్రా అంటే, బెగ్గ పెట్టుకోకమ్మా సాయంకాలం వదులు చేసి పట్టుకొస్తాడన్నారు. వాడు వదిలి చేసి పట్టాడరా, పట్టుకుపోయాడు వాడని చెప్పి ఆ పొన్నుస్వామి కోసం పరిగెత్తారు. ఇంకెక్కడ పొన్నుస్వామి లేడు. ఏ మహాస్వామి చిన్నతనంలో పొన్నుస్వామి అన్నవాడికి తన చేతులకు ఉన్నటువంటి బొంగురులు ఇచ్చేశారో, అదే మహాస్వామి తర్వాతి కాలంలో ఎంత బంగారమో, సింహతలాటాలు కంకణాలు చేయించి ఎంతమంది వేద పండితుల చేతులకి ఇచ్చారో. తన చేతులకున్నది తీసి ఇవ్వడంతో మొదలుపెట్టిన జీవితం
తర్వాత ఎంతమంది శాస్త్రం చదువుకున్నటువంటి విద్వాంసులకు ఎన్ని రకాల సత్కారాలు చేశారు. ఇక్కడ లేరు వెంకటప్పయ్య గారు, ఆయనకి యజ్ఞ భాగమన్నా అగ్నిహోత్రమన్నా ఎంతో ఇష్టం. ఆయనకి ఒక రోజున లోపలికెళ్ళి మరీ తీసుకొచ్చి సృక్కు స్రవం బహూకరించారు ఆయన చేతులతోటి. మహానుభావుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆదరించారు. కాబట్టి పున్నుస్వామి అన్నవాడు చెప్పినటువంటి మాటలకి చిన్నతనంలో మోసపోయాను. పని తొందరగా అయిపోతుంది అనుకున్నాను, వాడు ఎవరో గ్రహించలేదు, వదులు చేసి తెస్తానంటే ఇచ్చేశాను అని ఒక మాట అన్నారు. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ పని సులువుగా అయిపోతుందని ఇతరులను నమ్మి మోసపోవడం అనే బలహీనత పోలేదు అన్నారు. నిజానికి ఆయనని మోసగిస్తే మోసగించిన వాడ జన్మల పాటు పతనమైపోయేది. ఆయన మోసం చెయ్యడం, మాట తప్పడం, పిల్లాడు కదా అని దోషం చెయ్యడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో చెప్పకుండా చెప్పేవారు. చిన్నతనంలో ఇన్ని విశేషాలు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి వెంకట్రామయ్య గారని ఒక స్నేహితుడు ఉండేవారు. ఈ పిల్లవాడు బాగా చదువుకునేవాడు, కానీ ఈ పిల్లవాడికి ఒక చిన్న అలవాటు ఉండేది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన 66వ స్వామివారి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారే. ఆయనంటే ఈ పిల్లాడికి చాలా ఇష్టం. అస్తస్తమానం ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళేవారు. ఆయనకి ఏమీ ద్వేషం లేదు, కానీ ఈ పిల్లవాడు మెల్లిగా ఇలా ఆధ్యాత్మికతకు అలవాటు పడిపోతే బాగా చదువుకుంటున్నవాడి చదువు పాడైపోతుందేమో, వీడికి చదువు బాగా వస్తుందా అడగాలనుకున్నారు. అనుకుని స్నేహితుడి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి పిల్లవాడి జాతకం చూపించి వీడి బాగా చదువుకుంటాడా చెప్పమన్నారు. ఆయన పిల్లవాడి జాతకం అంతా చూసి పిల్లవాడు కాళ్ళు కడుక్కొచ్చాడు రా అన్నారు. వచ్చాడు అన్నారు. ఒక్కసారి ఆ కాళ్ళు పైకెత్తు అని కాళ్ళ కింద చూశారు. చూసి ఒక చెంబుతో మళ్ళీ నీళ్లు తెప్పించి ఆ పిల్లవాడి కాళ్ళు కడుగుతున్నారు. తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరిగెత్తుకొచ్చి అయ్యో 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 పిల్లవాడి కాళ్ళు కడుగుతున్నావు, ఆయుక్షీణం కదరా అన్నారు. ఒరేయ్, ఆ పాదాలు చూసావురా, ఆ జాతకం చూసావురా, యావత్ ప్రపంచం మోకరిల్లుతుందిరా ఈయన ముందు. రాబో కాలంలో ఆయన దర్శనం అయితే చాలంటుందిరా, ఆయన పాదాలు కనపడితే చాలంటుందిరా, ఆయన మాట వినబడితే చాలంటుందిరా. మహాత్ముడు పుట్టాడు రా నీ కడుపున. నేను పెద్దవాడిని అయిన తర్వాత ఆ పాదాలు నాకు దొరుకుతాయిరా, నేను పట్టుకోగలనా, నేను కడగగలనా, నా అదృష్టం రా, ఇప్పుడే కడుగుతాను చూడరా, అరికాళ్లలో శంఖచక్రాలు ఉన్నాయిరా ఆయనకి అని చెంబుతో నీళ్లు తెప్పించి ఆనంద భాష్పాలతో ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుబల్ల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షించుకున్నారు. ఎంతటి వారికి ఎక్కడో ఆభిముఖ్యం ఉంటుంది, అది నివురు కప్పిన నిప్పులా ఉంటుంది, బయట పడదు. అది ఆ సందర్భం రావాలి, ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఒక్కసారి పైకి ఉద్భుతమవుతుంది. ఈ పిల్లవాడు ఇంత చిన్నవాడు. అప్పటికి 66వ పీఠాధిపతి పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. వారు చాలా ప్రాయంలో ఉన్నారు, వారి వృద్ధులు కారు. వారికి 1000 గ్రామాల స్వామివారని పేరు. అంత పర్యటన చేస్తుండేవారు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా పర్యటన చేస్తున్నప్పుడు ఈ పిల్లవాడు ఎప్పుడైనా కనపడితే చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఈ పిల్లవాడి వంక తదేకంగా చూసేవారు. మహాస్వామి వారే చెప్పుకున్నారు ఒకప్పుడు, నాకు చిన్న వయస్సు, నేను స్పష్టంగా చెప్పలేను, కానీ ఆయన నన్ను చూస్తున్నప్పుడు నాలో ఏదో ఒక గొప్ప శాంతి కలిగేది. నేను అప్పటికి పుస్తకాలలో ఋషుల యొక్క చిత్రపటాలు చూశాను, మహాత్ముల యొక్క చిత్రపటాలు చూశాను, కానీ నాకు ఎందుకో వారిని చూస్తున్నప్పుడు అపారమైన ప్రశాంతత కలిగేది. నాకు ఇంకా అమ్మ వద్దు, నాన్న వద్దు, ఇల్లు వద్దు, చదువు వద్దు, నాకు వారి దగ్గరే ఉండిపోవాలనిపించేది. మరి ఏమో తెలియదు, వారి చూస్తుంటే మాత్రం నాలో ఏదో అసలు నేను వ్యక్తం చెయ్యలేని ఆనందము ఉద్భుతమయ్యేది. వారు స్వామినాథన్కి ఉపనయనం జరిగినప్పుడు కూడా పీఠప్రసాదాలు ప్రత్యేకంగా పంపించారు. కొంతకాలం అయిన తర్వాత తండ్రి గారు ఈ పిల్లవాడు అస్తమానం పీఠాధిపతులు ఆ ప్రాంతంలో ఎక్కడ విడిది చేసినా వెళ్ళిపోతుండేవారు. ఈ పిల్లవాడి చదువు పాడవుతుందేమో అని ఆయన పీఠానికి వ్యతిరేకం కాదు, పీఠాధిపతులకు వ్యతిరేకం కాదు, పీఠ సంప్రదాయాలకి భక్తికి వ్యతిరేకం కాదు.
వృద్ధిలోకి రావలసిన పిల్లవాడు చదువుని నిర్లక్ష్యం చేస్తాడేమోనన్న భావన చేత ఈ పిల్లవాడు తరచుగా అలా వెళ్ళకూడదు అన్న ఉద్దేశ్యంతో నువ్వు అస్తమానం అలా వెళ్ళవద్దు, చదువు మీద దృష్టి పెట్టమన్నారు. ఆ స్వామివారిని చూడకుండా ఉండలేకపోయాడు ఈ పిల్లవాడు స్వామినాథన్. ఒకరోజు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఊరు వెడుతున్నారు స్వామివారు పల్లకీలో అని తెలిసింది. వారు ఉంటున్న ఊరు మించే వెళ్ళాలి. గబగబా తెల్లవారుజామున లేచి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పిల్లిలా జారుకుని స్నేహితుడిని లేపారు. లేపి గబగబా వచ్చారు. వచ్చి నిలబడ్డారు. పీఠ పరివారం అంతా వెళ్ళిపోతోంది. పీఠ పరివారం వెడుతోందంటే ఒక చక్రవర్తి వెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందులో కార్వార్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఆ ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఎద్దులు ఇవన్నీ నడిపించడానికి నాయకత్వం వహిస్తాడు. ఆయన పేరు వెంకటరామయ్యర్. ఆయన అవన్నీ నడిపించి తీసుకెడుతున్నాడు. ఈ పిల్లవాడు నించున్నాడు. మేనా వంక చూశాడు. మేనా వచ్చేటప్పటికి స్వామివారు చూస్తారేమోనని. మేనా తలుపు లేచి ఉన్నాయి. అంటే స్వామివారు విశ్రాంతిలో ఉన్నారు. ఎలా? ఆ పక్క ఊరు వరకు వెళ్ళాలి. ఈ వెంకటరామయ్యర్ కనబడ్డాడు. ఆయన కార్వార్ అంటే ఆయన అనుమతిస్తే ఎక్కిస్తారు బండిలోకి. ఆయన్ని అడిగాడు, నాకు పీఠాధిపతుల్ని చూడాలనుంది, అందుకని నేను కూడా వస్తాను, నేను ఫలానా వారి అబ్బాయిని బండి ఎక్కించమని అడిగాడు. పీఠ పరివారానికే బండ్లు, బయట వారికి కావు అన్నాడు. కానీ ఈ పిల్లవాడు స్నేహితులతో కలిసి పరివారంతో నడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అవతల ఊరిలో మేనా దిగింది. స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయాడు. స్వామి పరమ సంతోషించి పిల్లవాడిని దగ్గరికి కూర్చోబెట్టుకున్నాడు. పీఠం కబురు చేసింది ఇంటికి, పిల్లవాడి గురించి బెంగ పెట్టుకోవద్దు, ఇక్కడ ఉన్నాడని. 2 రోజులు స్వామితో ఉండిపోయారు. అసలు కంచి కామకోటి పీఠ చరిత్రని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఉద్దేశ్యం 67వ పీఠాధిపతిగా స్వామినాథన్ని నియమించాలి అన్నది ఆయన హృదయం. కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వారు 68వ పీఠాధిపతి అయ్యారు. ఇలా ఈ పిల్లవాడు ఎప్పుడూ స్వామివారి దగ్గరికి వెడుతూ ఉండేవాడు. స్వామిని చూసి అంతర్ముఖత్వం పొందేవాడు. సంధ్యావందనం చేసేవారు. వాళ్ళ అన్నగారు ఉండేవారు. అన్నగారంటే ఆయనకు ముందు పుట్టిన గణపతి శాస్త్రి గారు కాదు నేను ప్రస్తావిస్తున్నది. వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి. వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి పేరు లక్ష్మీకాంతం గారు. పాపం ఆ లక్ష్మీకాంతం గారు పుట్టిన కొద్ది కాలానికే వాళ్ళ నాన్నగారు పరమపదించారు. ఆయన పరమపదించిన కారణం చేత ఈ పిల్లవాడిని తీసుకెళ్లి కంచికామకోటి మఠంలో పెట్టి వేదాధ్యయనం చేయించారు. ఆయన ఋగ్వేదం చదువుకుంటూ ఉండేవారు. పరమ నియమనిష్టలతో ఉండేవారు. ఒకానొకప్పుడు మహాస్వామి వారే చాలా నవ్వుతూ ఒక మాట చెప్పారు. మా అన్నగారిది మౌనభార్గవ గోత్రం. మౌనభార్గవ గోత్రం అంటే ఎక్కువ మాట్లాడరు కదా, మౌనం అంటే నిశ్శబ్దం. మా అన్నగారిది మౌనభార్గవ గోత్రం. ఆ గోత్రానికి తగినవారు పెద్దమ్మగారు అబ్బాయి. మా పెద్దమ్మగారు మహాదయాశాలి, విశేషమైన ప్రేమ కలిగినది. చిన్నతనంలోనే వైధవ్యం పొందింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం జీవించింది. కుంభకోణంలో వేదం చదువుకునేవారు ఆయన. ఒకప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి చిదంబరం బదిలీ అయితే పినతల్లి గారు కాబట్టి వాళ్ళింట్లో ఉండి చిదంబరంలో వేదాధ్యయనం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ అమ్మగారిది శ్రాద్ధమడి. స్వామినాథన్ గారు వాళ్ళ అమ్మగారు మహాలక్ష్మమ్మ గారిది. అంతకన్నా మడి ఆయనది. లక్ష్మీకాంతం గారు ఇంట్లో ఇంతమంది పిల్లలు ఆడుకుంటున్నా 5గురు కొడుకులు, 6వ పిల్ల లలితాదేవి, ఇంతమంది స్నేహితులు ఆడుకుంటున్నా ఆయన మాత్రం ఎప్పుడూ కలిసేవారు కాదుట. ఆయన అంగవస్త్రం, ఆయన వేదాధ్యయనం, ఆయన ఆమ్నాయం, ఆయన చదువు, పీఠాధిపతులకు పూజలో సాయం చెయ్యడం, పీఠాధిపతులు రమ్మంటే ఆయనతో పాటు దిగ్విజయ యాత్రలో వెళ్ళడం, పీఠానికి సేవ చేయడం తప్ప అసలు చిన్నపిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఒక్కటి ఉండేవికో. అంత శ్రద్ధగా ఎప్పుడూ వేదం చదువుకుంటూ ఉండడమే అదే ఆయన పని. దానికి తోడు ఇతర మాటలు ఏవీ మాట్లాడేవారు కాదు. తండ్రి లేని బిడ్డడు అని ఎంత ప్రేమగానో చూసేవారు మహాతల్లి మహాలక్ష్మమ్మ గారు. అటువంటి లక్ష్మీకాంతం గారు 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చంద్రమౌళీశ్వరారాధన చేసేటప్పుడు పక్కన ఉండి సహాయం చేసేవారు. దానివల్ల అసలు పీఠంలో ఉండేటటువంటి మహాత్రిపుర సుందరి, అలాగే ఆ చంద్రమౌళీశ్వరుడు, అక్కడ ఉండేటటువంటి గణనాథులు ఎలా పూజ చెయ్యాలి, ఆ పూజా క్రమం ఏమిటి, పూజ చేసేటప్పుడు ఎలా అనుసంధానం అవ్వాలి, ఈ విషయాలన్నీ బాగా పట్టుకున్నారు.
పీఠంతో ఎలా ప్రవర్తించాలి, పీఠానికి వచ్చే వాళ్ళతో ఎలా ఉండాలి, ఇవన్నీ బాగా అలవాటయ్యాయి. కానీ 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి లక్ష్మీకాంతం గారికి పీఠాధిపత్యం ఇవ్వాలన్న ఆలోచన మాత్రం లేదు. బహుశः తల్లిగారికి ఒక్కగానొక్క కుమారుడు సన్యాసాశ్రమం ఇచ్చేస్తే పాపం ఆవిడ ఏమైపోతుందనుకున్నారో ఏమో, ఈయనకి పీఠాధిపత్యం ఇవ్వాలనుకోలేదు, సన్యాస దీక్ష ఇవ్వాలనుకోలేదు. కానీ ఒకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈయన అంటే నా ఉద్దేశం 66వ పీఠాధిపతి అయిన, అస్తమానం అలా ఎందుకంటున్నానంటే నేను ఎవరి గురించి ప్రధానంగా ప్రసంగం చేస్తున్నానో ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అని మీరు పొరపాటు పడకూడదు అని నా ఉద్దేశం. 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ గ్రామాలని విశేషంగా పర్యటించిన కారణం చేత ఎక్కడ ఏ పొరపాటున ఆహార స్వీకారం జరిగిందో, దోమ కరిచిందో, నీళ్లు తాగారో ఆయనకి విశేషమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం మెల్లిగా మశూచి వ్యాధిగా మారిపోయింది. మశూచి వ్యాధి వస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వ నియమం ప్రకారం ఎవ్వరూ వెళ్ళి ముట్టుకోకూడదు కూడా. మశూచి వ్యాధి వచ్చింది కాబట్టి ఆయన శరీరత్యాగం చేసేస్తారు, బ్రహ్మీభూతులైపోతారు, దేహత్యాగం చేస్తారు అన్నది రూఢమైపోయింది. ఆయన పీఠంలో పరివారాన్ని పిలిచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కబురు చేసి వెంటనే గినిని పిలిపించండి అన్నారు. ఆయన ఉద్దేశ్యం ఈ స్వామినాథన్కి సన్యాసం ఇవ్వాలి అని. కానీ పీఠ పరివారం అన్నారు, ఆ పిల్లవాడు ఆంగ్ల భాషలో చదువుకున్నాడు, పైగా అతనికి ఏమీ శాస్త్ర ప్రవేశం లేదు. ఇంట్లో లక్ష్మీకాంతం గారు చదువుకుంటున్నప్పుడు వినికిడి చేత వచ్చినటువంటి వేదపాఠంలో కొన్ని సూక్తములే తప్ప అతనికి వేదం కూడా ఏమీ తెలియదు, శాస్త్రం తెలియదు. అటువంటి పిల్లవాడికి పీఠాధిపత్యం ఇస్తే అకస్మాత్తుగా పైగా గురువుగారు ఉండే అవకాశం లేదు, దేహత్యాగం చేసేస్తున్నారు, మశూచి వ్యాధి ప్రబలిపోయింది, తెలిసిపోతోంది, వెళ్ళిపోతారని. ఎలా పీఠాన్ని నిర్వహిస్తాడు అని అడిగితే, ఇంతమందిని కాదు అని పీఠాధిపత్యం ఇస్తే చిన్న పిల్లవాడు ఏ ఇబ్బంది పడిపోతాడోనని అలవాటు పడినవాడు, మీకు దగ్గర ఉన్నవాడు, పీఠంలో పూజ తెలిసున్నవాడు, పీఠ పరివారంతో సంబంధం ఉన్నవాడు కాబట్టి ఆయనకి అన్నగారే కాబట్టి లక్ష్మీకాంతం గారికి పీఠాధిపత్యం ఇమ్మన్నారు. వెంటనే ఆయనకి సన్యాసాశ్రమం ఇచ్చారు. ఇచ్చి సన్యాసనామంగా యోగపట్ట మహాదేవేంద్ర సరస్వతి అని పేరిచ్చారు. మహాదేవేంద్ర సరస్వతి 66వ పీఠాధిపతికి ముందున్న పీఠాధిపతుల్లో ఒక పేరు. ఆ పేరు ఈయనకి ఇచ్చారు. 67వ పీఠాధిపతి లక్ష్మీకాంతం గారు పీఠాధిపతులు అయ్యారు. ఆయనతో పరివారం చెప్పారు, మీకు పీఠాధిపత్యం ఇచ్చారు, మీరు పీఠ పూజ చెయ్యండి, చంద్రమౌళీశ్వరారాధన చెయ్యండి, త్రిపుర సుందరి పూజ చెయ్యండి, గురువుగారి దగ్గరికి వెళ్ళకండి, గురువుగారు ఉన్న గదిలోకి వెళ్ళొద్దు, గురువుగారిని ముట్టుకోవద్దు. ఎందుచేత అంటే మశూచి వ్యాధి అంటుకుంటుంది. అకస్మాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, నా శరీరమే పడిపోని, నాకు గురుసేవ కన్నా గొప్పది లేదు, నేను గురుసేవ చేసి తీరుతాను. నా గురువు అంత బాధపడుతుంటే వారికి సేవ చెయ్యకుండా నేను బయట కూర్చోనా, నేను సేవ చేస్తానని వారు లోపలికి వెళ్ళి గురువు గారికి శరీర శుశ్రూష చేసేవాడు. ఆ శరీర శుశ్రూష చేయడం వల్ల ఇంకా వారికి పట్టాభిషేకం అవ్వలేదు. ఉత్తర పీఠాధిపతిగా నియమింపబడ్డారు, 67వ పీఠాధిపతిగా. ఈ పైన ఉన్నటువంటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు. వారి శరీరానికి జరగవలసినటువంటి ఉత్తర క్రియలు చేస్తున్నారు. వారికి వచ్చేసింది మశూచి వ్యాధి. 8 రోజులే పీఠాధిపత్యం చేశారు. కంచి కామకోటి పీఠ చరిత్రలో 8 రోజులే పీఠాధిపత్యం చేసినటువంటి గొప్ప గురు శుశ్రూషా పరాయణులు, మహాపురుషులు, కారణజన్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళ కడుపున పుట్టారు. ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అయితే వేరొకరు మహాదేవేంద్ర సరస్వతి స్వామి గారు. ఆ పిల్లవాడు గురువుగారికి శుశ్రూష చేశారు. గురువుగారికి శుశ్రూష చేయడంలో ఈ పిల్లవాడికి కూడా మశూచి వ్యాధి వచ్చేసింది. ఈ పిల్లవాడిని ఎలా ముట్టుకుంటారు, లోపల ఉండిపోయారు. 8వ రోజు ఈ పిల్లవాడు కూడా శరీరత్యాగం చేసేసి బ్రహ్మీభూతులైపోయారు. కామకోటి పీఠ చరిత్రలో 9 పూటల చంద్రమౌళీశ్వరారాధన ఆగిపోయింది. అప్పటికి అది బాకీతో పూర్తి చెయ్యాలి. ఒక పూట ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ తర్వాత ఇన్ని పూటలది చెయ్యాలి ఆరాధన. అప్పటికి 9 పూటలు ఆగిపోయింది. ఉత్తర క్రియలు చెయ్యాలి, కొత్త వారికి సన్యాసం ఇవ్వాలి, పీఠాధిపత్యం ఇవ్వాలి. ఎవరు యోగ్యుడు నిర్ణయించడానికి గురువుగారు లేరు.
శాస్త్రం చెప్పడానికి గురువుగారు లేరు. అసలు కంచికామకోటి పీఠ వైభవం చెప్పగలిగిన గురువుగారు లేరు. ఇది పీఠ నియమమని చెప్పేవాడు లేడు. ఒరే, పీఠానికి ఇంత ఆస్తి ఉంది, ఇంత పరివారం ఉన్నారు, నువ్వు ఇలా ప్రవర్తించాలి, తాను నడిచి శిష్యుణ్ణి వెంట తిప్పుకుని చూపించేవారు లేరు. అసలు పీఠ పరంపర ఆగిపోయింది. కామకోటి పీఠ చరిత్రలోనే ఒక గొప్ప, ఎవరు ఊహించనటువంటి ఆపద ఏర్పడింది. అందరూ తెల్లబోయి నిలబడ్డారు. ఏం చెయ్యాలి? శిష్యుడు ఉంటే కదా ఆ పీఠాధిపతికి అంత్యేష్టి సంస్కారం జరిగేది శరీరానికి. ఎలా? అప్పుడు అన్నారు, 66వ పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క కోరిక స్వామినాథన్కి సన్యాసం ఇవ్వాలని, ఆయనకి కబురు చేయండి అన్నారు. పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఇంట్లో. అప్పటికి ఏమి ఈశ్వరుని యొక్క ప్రేరణయో మహాలక్ష్మమ్మ గారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. పాపం మా అక్కగారు జీవితంలో సుఖపడింది లేదు. ఆవిడ పెళ్లి చేసుకున్నారు, బహుకొద్ది కాలం వైవాహిక జీవితం గడిపారు, కొడుకు పుట్టాడు. అంత గొప్ప వేద పండితుడు భర్త, ఆయన శరీరం వదిలిపెట్టారు. ఈ పిల్లవాణ్ణే నమ్ముకుని వేదం చదివిస్తూ కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఆవిడ ఊహించని రీతిలో ఆ పిల్లవాడికి సన్యాసం ఇచ్చారు. మహాదేవేంద్ర సరస్వతి అన్న పేరుతో పీఠాధిపత్యం వహించారు. అందులో కామకోటిలో ఒక నియమం ఉంది. ఒకసారి పీఠాధిపతి అయ్యారనుకోండి, సన్యాసం తీసుకుని తండ్రి గారు బంధువులు కూడా సామాన్య భక్తులతో కలిసి దర్శనానికి రావచ్చు. పీఠాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ ప్రత్యేకతలు ఉండవు. కానీ తల్లిగారు వచ్చారనుకోండి, నియమం ఉంది, పీఠాధిపతి కూడా లేచి నిలబడి నమస్కారం చేయాలి. కానీ నిజానికి పీఠాధిపతి ఒక్క కామాక్షి పరదేవతకే అంతర్ముఖంగా నమస్కారం చేస్తూ ఉంటారు. అందుకే తరచుగా అమ్మని కూడా చూడరు. మళ్ళీ పూర్వాశ్రమ జ్ఞాపకాలు అవి అన్నీ వస్తాయని. అందుకని అమ్మ ఇంకా చూడడానికి ఉండదు కొడుకుని. ఉన్నది ఒక్క కొడుకు. భర్తగారా ఎప్పుడో శరీరత్యాగం చేశారు. ఆ పిల్లవాడిక అకస్మాత్తుగా సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కొడుకుని ఇంకా చూసుకోవడానికి అవకాశం లేదు. పాపం ఎంతో దుఃఖంతో ఉంది. ఆ పీఠంలో సన్యాసాశ్రమ స్వీకారానికి ముందే కదా కొడుకుతో ఉండాలి. అందుకని ఆ కొడుకుతో ఉంది తల్లిగారు. అయ్యో, మా అక్కగారు పాపం ఇంత దుఃఖంలో ఉంది, మా అక్కని ఒక్కసారి పరామర్శ చేసి ఓదార్పు మాటలు పలికి వస్తాను, నేను వెడతానండి అని మహాలక్ష్మమ్మ గారు తన భర్త గారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అనుమతి అడిగారు. ఆయన అన్నారు, నేను వద్దును, నాకు కొడుకు వరసేగా, పీఠాధిపతి అయ్యాడు, కానీ నాకు ఉద్యోగపరంగా చాలా ముఖ్యమైన పని ఉంది, అందుకని నేను రావడం కుదరదు. మీరు రైలులో కంచి వెళ్ళండి, కంచి నుంచి పీఠం వారి బండ్లు వస్తాయి, ఆ బళ్ళల్లో కంచి వెళ్ళండి. కలవైలో జరుగుతోంది ఇదంతా. కంచికి కొంత దూరంలోనే ఉంటుంది కలవై. కలవై అంటే జీవబ్రహ్మయ్య యొక్క కలయిక అని ఒక అర్థం. కాబట్టి ఆ కలవై వెళ్ళండి, మీ అక్కగారిని ఓదార్చి రండి. ఎలాగో వెడుతున్నావుగా, పిల్లల్ని కూడా తీసుకెళ్ళన్నారు. స్వామినాథన్ కూడా బయలుదేరాడు. వాళ్ళందరూ బయలుదేరి కాంచీపురం వచ్చారు. ఆవిడికి తెలియదు మహాలక్ష్మమ్మ గారికి. మునిస్వామి మొదిలియారని ఆ రోజుల్లో కామకోటి పీఠంలో పెద్ద మేస్త్రి. ఆయన గుర్రబండి తోలుకొచ్చాడు. తోలుకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఉంది కదూ, అటు ఏకాంబరేశ్వరుడికి ఇటు కామాక్షికి మధ్యలో ఉంటాడు సుబ్రహ్మణ్యుడు, కుమారకోష్టం అని. అందుచేత ఆ మూడు కలిపితే కాంచీపురంలో అదో విచిత్రమైనటువంటి రీతిలో ఆ కుమారస్వామితో కలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు, అదే కుమారస్వామితో కలిసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి దర్శనం చేస్తే చాలు అంటారు పెద్దలు. అదిగో అటువంటి స్థితిలో ఆ కుమారకోష్టంలో స్వామినాథన్ అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. మహాలక్ష్మమ్మ గారు అనుకున్నారు, బండి వచ్చింది, ఓహో మా అక్కగారు తాలూకా వాళ్ళు మా చెల్లెలు వచ్చిందంటే బండి పంపించి ఉంటారని ఎక్కబోతున్నారు. ఆ వచ్చినటువంటి మునిరత్నం మొదిలియారు అనబడేటటువంటి పెద్ద మేస్త్రి అన్నాడు, అమ్మా మీ అందరికీ కాదు, మీకు వేరే బండి ఉందమ్మా, ఈ పిల్లాన్ని చాలా తొందరగా తీసుకెళ్ళాలి, అందుకని ఒక్క స్వామినాథన్నే బండి ఎక్కించండి, తొందరగా వెళ్ళిపోవాలమ్మా కలవయ్యి అన్నారు. ఆవిడనుకున్నారు, ఇదేమిటి మధ్యలో వీడిందుకు, ముక్కు పచ్చలారనివాడు, 13 ఏళ్ల పిల్లాడు, 3 పూట్ల అన్నం తినేవాడు, ఓహో వీళ్ళ అన్నగారు సన్యాసాశ్రమం స్వీకరించి పీఠాధిపతి అయ్యారుగా, చిన్నవారుగా
చిదంబరంలో చదువుకున్నప్పుడు ఇద్దరికి సఖ్యంగా ఏదో తమ్ముడు పక్కన ఉంటాడు, పీఠం పట్ల పీఠాధిపతి పట్ల గౌరవం ఉన్నవాడని పిలిపించారేమో అనుకున్నారు. అప్పటికే కామకోటి పీఠం వారు తంతి ద్వారా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క అనుమతి తీసేసుకున్నారు పిల్లాడికి సన్యాసం ఇవ్వడానికి. కాబట్టి పిల్లవాడిని గుర్రబండి ఎక్కించి తీసుకెడుతూ పిల్లవాడు ఏదో ఆడుకుంటున్నాడు బండిలో, ఏం తెలుసు వాడికి, సంతోషంగా ఆడుకుంటున్నాడు. ఈ మునిస్వామి మొదలియారు అన్న పెద్ద మేస్త్రి గుర్రబండి తోలుతూ వెనక్కి తిరిగి అన్నాడు, స్వామి ఇక మీరు వెనక్కి వెళ్ళరు, ఇదే చివరిసారి మీరు మీ ఊరి నుంచి రావడం, మీరు కంచికామకోటి పీఠాధిపతులు కాబోతున్నారు. మీ అన్నగారు లక్ష్మీకాంతం గారు మహాదేవేంద్ర సరస్వతి అన్న పేరుతో సన్యాసాశ్రమాన్ని పుచ్చుకొని ఉత్తర పీఠాధిపతి అయి 67వ జగద్గురువులై శరీరత్యాగం చేశారు, బ్రహ్మీభూతులయ్యారు. ఇప్పుడు మీరు సన్యాసం తీసుకొని 2 గురువులకి ఉత్తరక్రియలు పూర్తి చేసి ఇప్పటికి 9 పూట్ల చంద్రమౌళీశ్వరారాధన బాకీ ఉంది, అవన్నీ పూర్తి చెయ్యాలి. పీఠంలో ఏర్పాట్లు అవుతున్నాయి మీ సన్యాస దీక్షకి, త్వరగా మీరు రండి అని చెప్పారు. అప్పుడు పరుగున వెళ్ళాలి. గుర్రబండిలో కూర్చున్న పిల్లవాడు ఒక్క అరగంట ఆలస్యం అయితే అన్నానికి తాళలేడు. 13 ఏళ్ల పిల్లాడు, అమ్మ కొంగుచాటు బిడ్డడు. తెల్లవారి లేస్తే అన్నదమ్ములతో ఆడుకుంటూ అక్క చెల్లెలతో ఆడుకుంటూ పాఠశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి పిల్లవాడు. ఆయనకి పీఠాధిపత్యం అంటే ఏమిటో తెలుసు. ఎందుకనంటే ఆయన వ్రాసుకున్న మాటలు ఆయన చెప్పిన మాటలేని సుమండి నేను చెప్తున్నా, యథాతథంగా ఆయన చెప్పిన మాటలనే నేను నా ప్రవచనంలోకి తీసుకొస్తున్నాను. శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని దైవంతో సమానంగా మా పూజామందిరంలో పెట్టి ఆరాధించడం నాకు తెలుసు. అలాగే కంచికామకోటి పీఠాధిపతుల యొక్క చిత్తరువుల్ని కూడా మా పూజామందిరాల్లో పెట్టి పూజించడం నాకు తెలుసు. అది ఎంత కర్తవ్యతానిష్టతో కూడుకున్నదో, ఎంత శక్తివంతులై ఉండాలో, ఎంత తపోనిష్టా గరిష్ఠులై ఉండాలో కూడా నాకు తెలుసు. యావత్ ప్రపంచం నమస్కరిస్తుందని నాకు తెలుసు. అంత గొప్ప పదవిలోకి 13 ఏళ్ల పిల్లాన్ని, వేదం తెలియని వాణ్ణి, ఏ శాస్త్రం చదువుకోని వాణ్ణి, సంధ్యావందనం తప్ప ఏమీ తెలియని వాణ్ణి నన్ను తీసుకెళ్ళి పీఠాధిపత్యంలో కూర్చోబెడతారా? నేను చంద్రమౌళీశ్వరారాధన చెయ్యనా? నేను కంచికామకోటి పీఠాధిపతిని అవడమా? పీఠాధిపతిగా మన్ననలు అందుకోవడమా? గొప్ప గొప్ప పండిత సభలు నిర్వహించడమా? శాస్త్రార్థ సభలకి ఆధ్యక్షం వహించడమా? నా వల్ల అయ్యే పనే? పిల్లవాడు యొక్క తల మీద మిన్ను విరిగి పడిపోయినట్టు అనిపించింది. వలవల కళ్ళంబట నీళ్లు కారిపోయి ఆయనే చెప్పుకున్నారు ఒక చోట. నాకప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బండి వెళ్ళిపోతోంది. వెనక్కి చూస్తే ఎక్కడో ఉండిపోయింది అమ్మా కుటుంబం, ముందు చూస్తే బండి కలవైకి దగ్గరైపోతోంది. నాకు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ గుర్రపు బండిలో మోకాళ్ళ మీద కూర్చుని వంగి ఏడుస్తూ రామనామం చెప్పాను అని చెప్పుకున్నారు. రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. బండి దిగేటప్పటికి ప్రభుత్వాధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు, పీఠం యొక్క పరివారం అంతా సిద్ధంగా ఉన్నారు. పండితులు సన్యాసాస్త్రం ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. పిల్లవాడు ఇలా బండి దిగుతూనే తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, శిరోముండనం చేసేశారు, సన్యాసాశ్రమం ఇచ్చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కోరుకున్నారు కాబట్టి ఆ పేరే ఉంచేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంచి 2 గురువులకు ఉత్తరక్రియలు చేయించేశారు. 9 పూట్ల చంద్రమౌళీశ్వరారాధన బాకీ ఉంది. ఇంతకు ముందెప్పుడు దగ్గరగా వెళ్ళి కూర్చుని కూడా చూడని పిల్లాడు తీసుకెళ్లి పీఠాధిపతులు కూర్చునే ఆసనం మీద కూర్చోబెట్టి 9 పర్యాయాలు పూజ చేయమన్నారు. అసలు ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో ఊహించగలమా? కించిత్ ఆకలేస్తే అమ్మ అన్నం పెట్టమ్మా, అమ్మ అన్నం పెట్టమ్మా అని తిరగడం అలవాటైన పిల్లాడు కూర్చొని ఎలా చెయ్యాలి అని అడిగితే ఇది చంద్రమౌళీశ్వరుడు, ఇది త్రిపుర సుందరి, ఇవి గణాధిపతులు, వీళ్ళకి ఇలా చెయ్యాలి, చేసేటప్పుడు మీతో అనుసంధానమవుతూ చెయ్యాలి, మీరే వారన్న భావనతో చెయ్యాలి. కానీ ఆనాడు నేను మనసులో ఒక్కటే అనుకున్నాను. నేను అంటే స్వామివారి మాట మీతో నేను మనవి చేస్తున్నది. నన్ను ఈ పీఠాధిపతిగా తీసుకొచ్చి కూర్చోపెట్టినటువంటి సంకల్పం గురువులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిది, మహాదేవేంద్ర సరస్వతీ స్వాముల వారిది. ఎందుకంటే
సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వారు నలుగురు గురువుల యొక్క చరిత్ర తెలిసి నిరంతరం వారితో అనుసంధానం అవ్వాలి. 3 రోజుల కన్నా ఎక్కడ ఉండకూడదు. అది ఒక్క మోక్షపురి అయితే ఉండొచ్చు. అందుకే శంకర భగవత్పాదులు కాశీపట్టణం అటువంటి చోట ఉండేవారు. కాబట్టి 4 తరాల గురువులు తెలిసి ఉండాలి. ఒకటి గురువు తనకి శాస్త్రం చెప్పి ప్రణవోపదేశం చేసి, అలాగే తత్వమసి వంటి మహావాక్యాల్ని మహావాక్యోపదేశం చేసినటువంటి గురువుగారు. ఆ గురువుగారి గురువుగారు పరమగురువుగారు, పరమగురువుగారి గురువుగారు పరమిష్టి గురువుగారు, పరమిష్టి గురువుగారి గురువుగారు పరాపర గురువుగారు. ఈ 4 గురించి తెలిసి ఉండాలి. అసలు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రణవోపదేశమును తత్వోపదేశం మహావాక్యోపదేశం చెయ్యడానికి గురువుగారు ఏరి, సన్యాసాశ్రమ నియమం చెప్పడానికి గురువుగారు ఏరి, భిక్ష అంటే ఇలా ఉండాలని చెప్పిన గురువుగారు ఏరి, ఏం తెలుసు ఆయనకి? సత్యదండం అసలు ఎలా పట్టుకుంటారో ఏం తెలుసు? ఏకవస్త్రం ఎలా కట్టుకుంటారో ఏం తెలుసు? 13 ఏళ్ల పిల్లాడు. పైన చెప్పడానికి గురువుగారు లేరు. కానీ వారు అనుకున్నది ఏమిటో తెలుసా? మా గురువుగారి సంకల్పం నన్ను ఇక్కడ కూర్చోపెట్టింది. ఏ గురువుగారి సంకల్పం నన్ను కూర్చోపెట్టిందో ఆ గురువుగారి సంకల్పమే నిరంతరము నన్ను కాపాడుతుంటుంది. ఆ సంకల్పమే ఇక్కడ కూర్చోడానికి నన్ను అర్హుణ్ణి చేస్తుంది. ఈ పీఠం యొక్క మర్యాదకి ఎంత మాత్రమూ ప్రతిబంధకం కలగకుండా, భంగపాటు ఏర్పడకుండా నేను ప్రవర్తించేటట్టుగా నన్ను అనుగ్రహిస్తుంది అని గురువుల మీద పూనికతో కూర్చున్నాను. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి అన్నారు. ఆ పూనిక ఎప్పటి వరకో తెలుసా? ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు ఉదయం స్నానం చెయ్యగానే మహాస్వామి వారు కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు. మా గురువులు ఇద్దరు, అవతల మహాదేవేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇద్దరూ కలవైలో కదా శరీరత్యాగం చేశారు. ఆ కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు. ఇప్పటికీ నాకు కాంచీపురం వెడితే నేను దర్శించాలని ఉవ్విళ్ళూరేవి. నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశాలు 3. నేను ఇప్పటికీ ఎప్పుడైనా కంచి వెడితే ఓ 2-3 రోజులు ఉండే అవకాశం వస్తే మాత్రం శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని ప్రార్థన చేసేది ఏమిటంటే, ఒకసారి కలవై వెళ్ళొస్తాను స్వామి అని అడుగుతూ ఉంటాను. వారు ఎంత దయతో అంగీకరించారంటే, ఓసారి మేము కొన్ని 100 మంది వెడితే కలవై లోపలికి వెళ్ళి కూర్చుని మీ అందరూ భగవన్నామం చేసుకురండి అని చెప్పారు. ఆ కలవై వెడితే నాకు నిజంగా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క అధిష్టానాలు చూస్తుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, ఆ పిల్లాడు, ఆ దిగడం, ఆయన భావన, అక్కడ సన్యాసాశ్రమ స్వీకారం, ఆ చెట్టు, ఆ పాక, అన్నదానం, ఆ వేదాధ్యయనం, వేద విద్యార్థులు, నాకు ఏమిటో అదో రకమైనటువంటి నోట మాట రానటువంటి అవ్యక్తమైనటువంటి ఆనందం, ఎన్నో భావాలు ముప్పిరిగొని నేనేమిటో ఆ రోజుల్లో ఆ సన్యాస స్వీకారం అంతా చూసినంత అనుభూతితో ఏమిటో నిశ్శబ్దంగా అక్కడ కూర్చోవడం, తిరగడం, కాసేపు ఉండడం నాకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో. అలాగే 2వది శివాస్థానం. మహానుభావుడు మహాస్వామి ఎంత గొప్ప తపస్సు చేశారో అక్కడ. అదే మామూలు తపస్సు కాదు. ఆ శివాస్థానంలో కిటికీలో పాల గ్లాసు పెడితే ఖాళీ అయితే తాగినట్టు, ఉండిపోతే తాగనట్టు. ఎంత తపస్సు చేశారో. ఆ తపస్సు చేసినటువంటి ఆ గది. 3వది కాంచీపురంలో స్వామివారి బృందావనం. ఈ 3 నాకు ఎంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలు. ఎప్పుడైనా నీకు గొప్ప అవకాశం ఇస్తాం, ఎక్కడికెడతావు అని అడిగితే నేను తడువుకోకుండా వెంటనే చెప్పే మొదటి ప్రదేశం ఏది అంటే కాంచీపురంలో మహాస్వామి వారి బృందావనం దగ్గర కాసేపు కూర్చోవాలి, 2 శివాస్థానంలో కూర్చోవాలి, 3 కలవైలో కాసేపు కూర్చోవాలి. ఈ భూమండలం మొత్తం మీద ఏ ప్రదేశమైనా 4వదే తప్ప 3టిలోకి మాత్రం నాకు రాదు. అది ఎందుచేత అంటే ఎవరి మీద నాకు గౌరవం తక్కువై మాత్రం కాదు, ఏమో ఎందుకో నాకు ఆ మహాస్వామి వారి యందు ఉన్నటువంటి భక్తి మాత్రం అటువంటిది. కాబట్టి ఆ పిల్లవాడు ఏమీ తెలియనటువంటి వయస్సులో సన్యాసాశ్రమ స్వీకారం చేసి 9 పూట్ల చంద్రమౌళీశ్వర ఆరాధన, త్రిపుర సుందరి ఆరాధన చేసి ఆ 2 గురువులకి కూడా ఉత్తరక్రియలు నిర్వహించి
పీఠాధిపతిగా పీఠాధిపతి యొక్క స్థానంలో కూర్చోవడం, ఉంచుకోవడం అంటే అసలు అది ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చెయ్యండి. వారే ఒకప్పుడు చెప్పుకున్నారు, నేను కొత్తగా పీఠాధిపతినైన రోజులలో నా ఎదురుగుండానే ఆ పిల్లాడికి ఏం తెలుసు అని వెండి చెంబులు అవి ఉత్తరీయాల్లో పెట్టి పట్టుకుపోతుండేవారు. ఆయన పీఠాధిపతి ఏమిటి, ఆయనకి ఏం తెలుసు అని చెప్పి పట్టుకుపోతుండేవారు. ఒకానొకప్పుడైతే పీఠానికి అంతటికీ కూడా ఆ మేనేజర్గా, నిర్వాహకులుగా ఉన్న వ్యక్తి ఒక వృద్ధ బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి, అయ్యా ఈయన 66వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అంతేవాసిత్వంలో సేవ చేశారు, ఈయనే మీకు కూడా సేవ చేస్తారు, కాబట్టి మీకు ఎక్కడైనా ఏమైనా చెప్పవలసి ఉంటే ఈయన చెప్తూ ఉంటారని చెప్పి పరిచయం చేసి వెళ్ళారు. వెళ్ళగానే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి, అయ్యా ఈ జన్మకి మీ యొక్క పరమగురువులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి సేవ చేసుకున్నాను, ఈ శరీరంతో ఇంకొకరి సేవ చెయ్యడానికి నా మనసు ఇచ్చగించదు, ఏమనుకోకండి, క్షమించండి, నేను మీ సేవ చెయ్యనని వెళ్ళిపోయారు. ఈ విషయం మహాస్వామి వారి చెప్పి ఓ మాట అన్నారు, నిజంగా వారెంత ధన్యాత్ములు, మా పరమగురువుల పట్ల వారికి ఎంత భక్తో, వారిని సేవించిన తరువాత నేను వేరొకరిని సేవించలేనని చెప్పుకున్నారన్నారు తప్ప తప్పు పట్టలేదు. ఆ తరువాత శాస్త్రాధ్యయనం చేసి 13 ఏళ్ల పిల్లవాడు ఎంత తపస్సు చేసి ఉంటారో మీరు ఊహించండి. తర్వాత త్రికాల వీధయ్యారు, వారికి తెలియని విషయం ఏం లేదు ఇంకా లోకంలో, సమస్త శాస్త్ర పారంగతులు, ఎవరు వస్తున్నా సరే వారి మనసులో భావన చెప్పగలిగేవారు. అంతవరకు ఎందుకండి, నేను ఎక్కడో ఉదాహరణ చెప్పడం కాదు, వారి తపస్సు యొక్క శక్తి చెప్పవలసి వస్తే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. వారు ఉత్తర భారతంలో పర్యటిస్తున్న రోజులలో రాత్రి 11 గంటల వేళ వారు లోపలికి వెళ్ళి పడుకున్నారు. పడుకుంటే బయట అరుగు మీద పడుకున్నారు. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు నా పక్కనే. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని స్వామివారు విశ్రాంతి తీసుకున్న గది వైపు తిరిగి బాధపడ్డారు. ఈయన ఎక్కడికన్నా వెడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారాలు చేసి ఆయనకి సేవ చెయ్యాలనుకుంటారే, నేను ఆయనతోనే తిరుగుతున్నానే, నేను ఆయనకి ఏమి సేవ చేయగలుగుతున్నాను, నేను ఏమంత పెద్ద సేవ చేస్తున్నాను అని బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని పడుకున్నారు అరుగు మీద. కాసేపు అయిన తర్వాత కొంతసేపటికి తిరిగి వచ్చింది. ఎవరో పక్కన తగిలేరు, ఎవరో తగులుతున్నారని ఇలా చూశారు. మహాస్వామి వారు పడుకుని ఉన్నారు పక్కన. మహాస్వామి వారు పక్కన పడుకొని ఉన్నారు అంటే ఆయనకి నిద్ర పడుతుందా, ఉలిక్కి పడి లేచారు. లేచి నమస్కారం పెట్టి, స్వామి ఏమిటి మీరు వచ్చి ఇలా పడుకున్నారన్నారు. అంటే విసిరికర్ర పెట్టి విసురు కాసేపు అన్నారు. ఆయన ఇంతకన్నా భాగ్యమా అని లేచి విసురుతున్నారు స్వామివారికి. శాస్త్రి బెంగ పెట్టుకోపోయ్, అందరూ చేసిన సేవ కన్నా నువ్వు నాకు ఎక్కువ సేవ చేస్తున్నావు సరేనా అని విసిరించుకొని పడుకున్నారు. ఏం శాస్త్రి గారు, వారు మనసులో అనుకుని నేను సేవ చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నారని ఒక రాత్రి ఆయన పడుకున్న తర్వాత వచ్చి ఆయన పక్కన పడుకున్నారు. నేను ఇవాళ ప్రత్యేకంగా నా ప్రవచనంలో ఎక్కువగా శాస్త్రి గారిని ఎందుకు చూపిస్తున్నానంటే, నేను మహాస్వామి వారి జీవితంలో ఎన్నో దృష్టాంతాలు చెప్పగలిగిన అదృష్టం ఆయన అనుగ్రహం చేత పొందినవాడిని. కానీ అవి చెప్పడం ఒకెత్తు, అవి స్వయంగా అనుభవించినటువంటి మహానుభావుడు. ఆయన పక్కనుండగా ఆయన్ని చూపిస్తూ చెప్పడంలో ఆయన గురువు గారు ఆయన్ని చూస్తూ చెప్పడంలో నేను కూడా ఎంత ఆనందాన్ని పొందుతాం, మీరెంత ఆనందాన్ని పొందుతుంటారు ఆయన్ని చూస్తూ వినడంలో. అందుకే నేను తరచుగా ఆయన వైపు తిరిగి మాట్లాడుతున్నాను. కాబట్టి అంతటి త్రికాల వీధి అయ్యారు, ఎంత నియమనిష్టలు పాటించారో అంత స్థాయికి వెళ్ళారు. వారే ఒక్కొక్క చోట పరిహాసాస్పదంగా కొన్ని మాటలు చెప్పారు. వారు పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో జంతికలు అమ్మేటటువంటి ఒక బ్రాహ్మణ అమ్మి ఉండేది. ఆవిడ జంతికలు చాలా బాగా చేసేది. ఈ పిల్లలు పాఠశాలలో చదువుకునేటటువంటి ప్రాంగణాల్లో తట్ట పెట్టుకుని ఆ తట్టలో జంతికలు అవి పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. ఎప్పుడైనా జేబులో డబ్బు ఉంటే ఆ డబ్బు పెట్టి జంతికలు కొనుక్కుని తింటూ మిగిలినటువంటి పిల్లలందరి దగ్గరికి వెళ్ళి, స్వామినాథన్ పూర్వాశ్రమనామం, స్వామినాథన్ పిల్లలందరికీ జంతిక చాలా రుచిగా ఉంటుంది, అలా చేసింది ఇలా చేసిందని వర్ణించి చెప్తుండేవారు. ఈ పిల్లలందరూ కూడా ఇంటి నుంచి డబ్బు తెచ్చుకొని జంతికలు బాగా కొనుక్కుంటూ ఉండేవారు. ఆవిడ దగ్గర ఎక్కువ జంతికలు అమ్ముడవుతుండేవి. అమ్ముడవుతున్న కారణం చేత ఓ రోజు జేబులో డబ్బులు లేని స్వామినాథన్ జంతికలమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చునో మాట చెప్పారు, అమ్మీ నీ జంతికల వ్యాపారం చాలా బాగా జరుగుతోంది,
రోజుకి 10 అమ్మేదానివి 100 అమ్ముతున్నావు ఎందుకని? నేను డబ్బున్నప్పుడు జంతిక కొనుక్కుని తింటూ అందరికీ ప్రచారం చేయబట్టే అమ్ముతున్నావు. కాబట్టి నీ కనీస కర్తవ్యం ఏమిటి? రోజు నాకు జంతిక ఇవ్వాలి. నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ జంతికి ఇవ్వాలి. అది నాకు కమిషన్ అనుకో ఇంకొకటి అనుకో నాకు అభ్యంతరం లేదు. నేను జంతికలు ప్రచారం చేస్తాను, నువ్వు నాకు జంతికి ఇవ్వాలన్నారు. ఆవిడ యగాదిగా చూసండి, ఇంతోటి ప్రచారం నువ్వు చేయకపోతే నా జంతికలు అమ్ముడు అవ్వా, నువ్వు తినను అక్కర్లేదు ప్రచారము అక్కర్లేదు, నేను నీకు జంతిక పెట్టనంది. పెట్టవా అన్నారు. పెట్టను అంది. నువ్వు పెట్టనన్నావు కదా, నీ ముఖం చూడని వెళ్ళిపోతున్నానన్నారు. అంటే ఆవిడంది, పోతానంటో పెద్ద ఏం బెట్టు సరి చేసి పోతే నీకేం పూర్ణకుంభం పెట్టి పిలుస్తాననుకుంటున్నావా అమ్మని అంది. ఒకనాడు పూర్ణకుంభమే పెట్టి పిలుస్తావే ఏమో చూద్దాంలే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మహాస్వామి పట్టాభిషేకం పొందారు. 1907 మే 9వ తారీఖు స్వామివారికి కంచి కామకోటి పీఠాధిపతిగా 68వ పీఠాధిపతిగా పట్టాభిషేకం అయింది. పట్టాభిషేకం అయిన తర్వాత పీఠాధిపత్యం వహించి బయటికి వచ్చారు. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారితో కలిసి ఊరెడదామని బండెక్కుదామని ఆ కార్వార్ వెంకట్రామయ్యని అడిగారు కదా, ఆ వెంకట్రామయ్య దానికి ఒక చిన్న గౌరవం ఉంటుంది చూడండి. ఇప్పటికి గౌరవవందనం స్వీకరించారంటారు. అలా పీఠాధిపతులకు ఒకసారి చూపిస్తారు. ఇవిగో ఏనుగులు, ఇవిగో గుర్రాలు, ఇవిగో బళ్ళు, ఇవిగో ఒంటెలు, ఇదిగో గౌరీవాద్యం అని ఉంటుంది మేళం, ఇదిగో గౌరీవాద్యం, మేళగాళ్ళు, పౌరోహిత్యులు, ఋత్విక్కులు, పీఠ పండితులు, విద్వాంసులు, వరుస క్రమాన్నంతటినీ చూపిస్తే పీఠాధిపతులు ఒకసారి అలా వెళ్ళి ఇలా వస్తారు. ఆయన మాత్రం పల్లకీలో లేకపోతే నడిచి, అంతేగాని చక్రాలు ఉన్న వాహనాలు ఎక్కరు, అన్ని బళ్ళు ఉన్నాయి. అలా వచ్చిన తర్వాత స్వామివారు అన్నారు, ఏమోయ్ ఒకప్పుడు నేను కూడా రావాలనుకుంటున్నాను బండి ఎక్కించుకో అంటే పీఠ పరివారం అయితేనే అన్నావు. ఇప్పుడు స్వామి ఇదంతా మీ పరివారమే అని నాకు ఇవన్నీ చూపించావు. ఇప్పుడు ఇవన్నీ నావేని నువ్వన్నా నేను మాత్రం ఎక్కడానికి సిద్ధంగా లేను అన్నారు. వెంటనే అతను ఉత్తరీయ నడుము కట్టుకుని నేల మీద పడి నమస్కారం చేశాడు. స్వామి ఆ రోజు తెలియకన్నాను స్వామి, మీరే పీఠాధిపత్యంలోకి వస్తారని నాకు తెలియదు కదా అని. ఈ పిల్లవాడు తను చదువుకున్న ఊరు వెళ్ళారు. వెడితే తిండివనం, వెడితే ఊరంతా తోరణాలు కట్టారు. మన ఊళ్ళో మన పాఠశాలలో చదువుకున్న పిల్లవాడు కంచికామకోటి 68వ పీఠాధిపతి అని తోరణాలు కట్టారు, వాద్యాలు పెట్టారు. ఊరంతా ఇళ్లల్లోంచి బయటికి వచ్చారు. మహాస్వామి వారు నడిచెడుతున్నారు. అందరూ పూర్ణకుంభాలు అందిస్తున్నారు. ఒక్కొక్కరు పూర్ణకుంభం అందుకుంటున్నారు. జంతికలు నువ్వు ప్రచారం చేయకపోతే పూర్ణకుంభం పెట్టి పిలుస్తాననుకున్నావా అన్న జంతికలాంబి కూడా పూర్ణకుంభం పట్టుకుని ఇచ్చింది. కానీ ఎన్నాళ్ళైంది కనుక చూసి గుర్తుపట్టరు. గుర్తుపట్టి ఆ రోజు పూర్ణకుంభం పెట్టి పిలుస్తానా అన్నావుగా, నీ పూర్ణకుంభం ఎందుకు ముట్టుకుంటాను అంటారేమో అని బెంగ పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని పూర్ణకుంభం పట్టుకుంది. స్వామి నడిచి వెడుతున్నారు, చూశారు. ఒక్కసారి జంతికలవ్వ వంక చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి, అవ్వా పూర్ణకుంభం పట్టుకు పిలుస్తానా అన్నావుగా, పూర్ణకుంభం పట్టుకొచ్చావా లేదా అని చేత్తో ముట్టుకుని పూర్ణకుంభం తీసుకుని మళ్ళీ ఇచ్చి ఆవిడ స్వాగతాన్ని అంగీకరించారు. నాకు చదువుతుంటే అసలు మహాస్వామి వారి జీవిత చరిత్ర ఆశ్చర్యంగా ఉంటుంది. కారణజన్ములంటే వీరు కదా, నివురుగప్పిన నిప్పుని ఎవరో ఊత్తారు, అందులో ఉన్నటువంటి ఆ కాంతి, ఆ అగ్ని బయటికి వస్తుంది. అలా ఇప్పటి వరకు నివురు కప్పి ఉంది ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానం, అదంతా నివురు కప్పి ఉంది ఆయనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, ఆ శక్తి. అంతే, అది ఒక్కసారి ఊదబడింది. పీఠాధిపత్యంలో కూర్చున్నారు, అంతే తనంత తాను భాషించింది. ఎంతటి మహోన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయారు అంటే తరువాతి కాలంలో ఆయన వస్తున్నారు అంటే నమస్కరించని వాడు లేడు. నాతో కాకినాడలో ఒక వృద్ధుడు ఒకప్పుడు ఒక మాట అన్నాడు, ఏమండి ఒక సన్యాసాశ్రమంలో ఉండి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు పైన ఉన్నటువంటి చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకుని దర్శనానికి ఎడతారు. ఆయన చాలా వృద్ధులు, ఇప్పుడు లేరనుకోండి, శరీరత్యాగం చేశారు. ఆయన నాతో చెప్పిన మాట, కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి శరీరత్యాగం చేసిన తరువాత కూడా వారి యొక్క భౌతికమైనటువంటి ఆ శరీరాన్ని చూడడానికి కూడా అందరూ అలాగే వచ్చారు సుమా, ఎవరూ చొక్కా బనీనితో రాలా.
అంత ప్రజ్ఞ, అంత గౌరవం, అంత ప్రేమ సంపాదించుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే. అంత స్థాయిలో యావత్ భారతం ప్రేమని మూట కట్టుకున్నటువంటి వ్యక్తి వారొక్కరే. అది అంత తేలికగా అందుకోవడానికి యోగ్యమైనంత ఎత్తు కాదు. అంత ఎత్తి ఎదిగిపోయారు మహానుభావుడు. యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించారు. ఎన్నడూ సన్యాసాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా చక్రాలతో వెళ్ళేటటువంటి వాహనం ఎక్కింది లేదు. వెడితే శిష్యులు మోసిన పల్లకీలు లేదా కాలినడకన. అలా కాలినడకన వెడుతూ ఒకప్పుడు రామేశ్వరం వెళ్ళవలసి వస్తే, అప్పుడు కూడా మీరున్నారా అండి పక్కన? రామేశ్వరం వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన వారు వాహనంలో వెళ్ళరు, రైల్లో వెళ్ళరని ప్రత్యేకంగా రైళ్ల రాకపోకలు ఆప్ చేసేస్తే కింద సముద్రం ఘోషిస్తుంటే కెరటాలు ఎగిరిగిరి పడుతుంటే, ఇప్పటికీ నా దగ్గర ఆ క్యాసెట్ ఉంది. సత్యజండం చేత్తో పట్టుకుని ఒక్కొక్క దొంగ మించి ఒక్కొక్క దొంగ మీద కాలేస్తుంటే మధ్యలోంచి చూస్తే కింద సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో పైకి లేస్తూ ఉంటుంది. విపరీతమైన గాలి, బట్ట ఎగిరిపోతుంటుంది పక్కకి. అటువంటప్పుడు కూడా నియమం తప్పకుండా వంతెన అలాగే సత్యదండాన్ని పట్టుకుని ఒక్కొక్క కమ్మీ నుంచి దాటుతూ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేశారు తప్ప వాహనంలో మాత్రం వెళ్ళలేదు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా ఆశ్రమ ధర్మాన్ని పాటించాడో, కలియుగంలో సన్యాసాశ్రమ ధర్మాన్ని మళ్ళీ అలా 100కి 100 పాళ్ళు పాటించినటువంటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. 9 పూటలు త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరారాధన చేసి కొత్తగా పీఠాధిపత్యం తీసుకుంటే రాత్రి అన్నం తినకూడదు. కేవల పలహారం వరకు కొంతవరకు అనుమతింపబడుతుంది తప్ప వారు అంత కష్టంలో చిన్న పిల్లవాడిగా అకస్మాత్తుగా పీఠాధిపత్యంలోకి వెళ్ళిన నియమాన్ని కూడా తప్పేవారు కాదు. ధర్మం అంటే ధర్మమే. ఒకానొకప్పుడు వారు చిన్న వయస్సులో ఉండగా మంచి యవనప్రాయంలో ఉన్నారు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. విశ్వనాథ అయ్యర్ అని పీఠానికి మేనేజర్ ఉండేవారు. ఆయన లోపల గదిలో కూర్చుని ఉన్నారు స్వామివారు. ఎవరో ఎక్కడి నుంచో ఒక స్త్రీ వచ్చింది. ఏడుస్తూ వచ్చిన ఆ కష్టాలన్నీ స్వామివారికి నేను ఒక్కత్తేనే ఏకాంతంలో చెప్పుకోవాలి, లోపలికి పంపించమని అడిగింది. ఆయన ఏదో పనిలో ఉన్నారు మేనేజర్ గారు. అదిగో స్వామివారి గదిలో ఒక్కరే ఉన్నారు, వెళ్ళన్నారు. ఆవిడ లోపలికి వస్తోంది. స్వామివారు వెంటనే పెద్ద కేకేశారు, అయ్యా మేనేజర్ గారు. గబగబా లోపలికి పరిగెత్తాడు విశ్వనాథయ్యర్ గారు. లోపలికి పరిగెత్తేటప్పటికి ఆ బట్ట నెత్తిమించి జారిపోయి గుండెల మించి పక్కకెడిపోయి ఇలా నించుని ఉన్నారు బోరలు విడిచి. దేవుడు ఇలా నించున్నారని తెల్లబోయారు. ఏమి స్వామి ఇలా పిలిచారు? పెద్ద కేక వేసి అన్నారు. నేను ఎలా కనపడుతున్నానన్నారు. ఏమి యవ్వనంలో మిసమిసలాడుతూ నిక్షేపంగా ఉన్నారన్నారు కదా. 18-20 ఏళ్ల మధ్య ఉన్నానా? నిండు యవ్వనంలో ఉన్నానా? నేను ఎంత ధార్మికంగా ప్రవర్తించిన వాడనైనా కావచ్చు, రేపు బయట నిలబడిన వారు యవ్వనంలో ఉన్న స్వామి ఒక్క ఆడదాన్ని గదిలో కూర్చోబెట్టుకుని గంటలు మాట్లాడాడని నింద చేస్తారు. ఈ పీఠానికి ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉంది. నన్ను చూస్తే నా సన్యాసాశ్రమ నామం చెప్పరు, శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. ఆయన గౌరవం ముడిపడి ఉంది. ఇక పైన 60వ సంవత్సరం నాకు దాటే పర్యంతం ఒక్క ఆడదాన్ని ఎప్పుడూ నా దగ్గరకు పంపించవద్దు. ముసలి ఒగ్గో వృద్ధుడో పుట్టు చెవిటివాడో ఎవరో ఒకరు పక్కన లేకుండా ఒక్క ఆడది మాత్రం నా దగ్గరికి రావడానికి వీల్లేదు. అంతగా ఒక్క ఆడదే కష్టం చెప్పుకోవాలనుకుంటే చంద్రమౌళీశ్వర సన్నిధానంలో చెప్పుకోమను. ఆయనకి చెప్పింది తీరుస్తారు తప్ప ఒక్క ఆడదానితో నేను మాట్లాడను. దోషం ఉండి కాదు, పైకి కనపడడం కాదు, పీఠ గౌరవాన్ని నిలబెట్టడం కూడా నా కర్తవ్యం. నేను కలవనని చెప్పారు. తేనెతో చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసి తేనె మిగిలినటువంటిది చేతులకి రాసుకుని తలకి రాసేసుకునేవారు. తొందరగా తన జుట్టు తెల్లగా ముగ్గుముట్టు అయిపోతే చూసేవాళ్ళు తనలో పెద్దరికం చూస్తారు, పిల్లవాడు అన్న భావన కలగదని తేనె రాసేసుకునేవారు. ఎంత గౌరవం అంటే
చిన్నతనంలో కొత్తగా సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు అలవాటు లేక సత్యదండాన్ని ఎక్కడో పెట్టి వెళ్ళిపోతుండేవారు. పరుగు పరుగున వచ్చి పీఠానికి సంబంధించిన అంతేవాసిత్వంలో ఉన్న వ్యక్తి ఒక మాట అన్నారు, మీరు బాగా పరిణితి పొంది పీఠాధిపతి అయిన తర్వాత క్షమాపణ చెప్పి నమస్కారం చేస్తాను, ఇది మర్యాద కాదు, మీరు ఇలా సత్యదండాన్ని విడిచిపెట్టి తిరగకూడదు.